హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్బీఐ పీఓ ఆర్ ఆఫీసర్ స్కేల్ 1 నోటిఫికేషన్ అయితే ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం 500 వేకెన్సీస్ ఉన్నాయి. ప్లస్ ఒక 41 ఏమో బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటే లాస్ట్ ఇయర్ అవి ఫిల్ చేయకుండా మిగిలిపోయిన వేకెన్సీస్ని బ్యాక్లాగ్ వేకెన్సీస్ అంటారు. అవి ఒక 41 ఉన్నాయి. అవి ఓన్లీ ఎస్సీకి ఒక 5, ఎస్టీకి ఒక 36 ఉన్నాయి. ఇదేంటంటే ఓవరాల్ ఇండియా వైడ్గా జరిగింది కాబట్టి ఎగ్జాము వేకెన్సీ కూడా ఓవరాల్ ఇండియా వైడ్గా ఉంటుంది మొత్తం కూడా. ఇప్పుడు ఈ చెప్పే వేకెన్సీ మొత్తం ఓవరాల్ ఇండియా వైడ్గా పోటీ ఉంటుంది, స్టేట్ వైడ్గా ఉండదు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 21 ఇయర్స్ ఉండాలి అండ్ మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ అంటే ఏంటంటే మీరు ఒకవేళ ఎస్సీ కానీ లేకపోతే ఎస్టీ కానీ లేకపోతే ఓబీసీలో ఎన్సీఎల్ అంటే నాన్ క్రిమీ లేయర్ అంటే వాళ్ళ యొక్క ఆదాయం అంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ అనేది బిలో 8 lakh అండ్ వాళ్ళకి కార్ ఉండకూడదు. సో ఇట్లా కొన్ని క్రైటీరియా ఉంటుంది. సో వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. వాళ్ళకి 3 years ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీకి 5 years ఉంటుంది. అండ్ పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా, వాళ్ళల్లో అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10 years. అండ్ పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళకి 13 years. అండ్ పీడబ్ల్యూడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years. అంటే 30 + 15 అనుకుంటే 45 years వరకు వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలా ఉంటుంది అనమాట ఏజ్ రిలాక్సేషన్ అనేది. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఎస్సీ ఎస్టీకి 5 years ఉంటుంది నార్మల్ వాళ్ళకి. అండ్ ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 3 years ఉంటుంది. అండ్ మిగతావి నేను చెప్పినట్టు ఉంటుంది. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ అనమాట. మీకు ఒక రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోద్ది. అండ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి యూఆర్ కానీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీకి కానీ వీళ్ళందరికీ కలిపి 750 rupees పే చేయాలి. అండ్ ఎస్సీ ఎస్టీ లేదా పీడబ్ల్యూడీ అంటే ఏ క్యాస్ట్ వాళ్ళైనా పీడబ్ల్యూడీ వాళ్ళకి నిల్. అంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి నిల్ ఉంటుంది. అంటే ఏం కట్టక్కర్లేదు, 0 rupees అప్లికేషన్ పెడితే చాలు. అండ్ శాలరీ వచ్చేసి ఇది నాకు తెలిసి పే స్కేల్ లెవెల్ 5 or 6 పే స్కేల్ లెవెల్ ఉంటుంది. అండ్ మినిమం శాలరీ నెట్ శాలరీ వచ్చేసి 48 నుంచి 62K వరకు ఉంటుంది. అండ్ గ్రాస్ 75 దాటిపోద్ది. నెట్ శాలరీ అంటే అలయన్సెస్ ఏమి కలపకుండా వచ్చేదాన్ని నెట్ శాలరీ అంటాము. అది మినిమం 48K ఉంటుంది. అండ్ 48 నుండి 62K. ఇట్లా రేంజ్ అనేది ఎందుకు ఉండిద్ది అంటే సిటీస్ లేకపోతే నార్మల్ టౌన్స్ లేకపోతే విలేజెస్ ఇట్లా 3 కేటగిరీస్ 4-5 కేటగిరీస్ ఉంటాయి కాబట్టి సో అక్కడున్న ఖర్చులను బట్టి అలవెన్సెస్ అనేది డిపెండ్ అవుతూ ఉండిద్ది. అండ్ నెట్ శాలరీ కూడా దాని మీద డిపెండ్ అయ్యిద్ది. అంటే మీరు ఎక్కడైనా పోస్టింగ్ రావచ్చు కదా. అండ్ దీని యొక్క అప్లికేషన్ ఆన్లైన్ అనేది 24th 6th month 2025 నుంచి 14th 07 నెక్స్ట్ మంత్ 7th month 2025 వరకు అప్లికేషన్ ఆన్లైన్ అనేది ఉండిద్ది. మనం ఎక్స్టెండ్ చేస్తారో లేదో తెలియదు కాబట్టి మనం చివరిదాకా వెయిట్ చేయకుండా, అంటే దీనికి స్టేట్ వైజ్ పెట్టాల్సిన పని ఉండదు. అంటే మామూలు స్టేట్ వైజ్ పెట్టేదైతే మనం కొంచెం ఆలోచించుకొని పెట్టేసుకోవచ్చు. బట్ ఇది ఓవరాల్ ఇండియా వైడ్ కాబట్టి మనం ఫస్ట్లోనే పెట్టేసుకోవచ్చు, పెద్ద ఇబ్బంది ఉండదు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి నేను నిన్నే ఒక వీడియోలో పెట్టాను, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అని ఒక వీడియో పెట్టాను. ఆ వీడియోలో చెప్పాను మనకి ఎక్కడ డేట్స్ ఖాళీ లేవు, మేబీ ఈసారి కూడా నోటిఫికేషన్ ఎస్బీఐ నోటిఫికేషన్ అనేది లాస్ట్లో రావచ్చు అని చెప్పాను. బట్ అక్కడ స్పేస్ లేదు. యాక్చువల్గా అయితే స్పేస్ క్రియేట్ చేసుకొని జూలై ఎండ్లో కానీ లేదా ఆగస్ట్ 1st weekలో కానీ పెడతానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడే పెడతారు కూడా. అండ్ దీని యొక్క ఎగ్జామ్ మోడ్లు వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ అది క్వాలిఫై అయితే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ అండ్ గ్రూప్ డిస్కషన్ 3 మొత్తం 3 level ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే అటెంప్ట్ మొత్తం ఫస్ట్ ఎన్నో చెప్తాను, తర్వాత అటెంప్ట్ అంటే మీనింగ్ చెప్తాను. అటెంప్ట్ యూఆర్ ఈడబ్ల్యూఎస్కి మొత్తం 4 ఉంటాయి, 4 attempts ఉంటాయి. అండ్ యూఆర్ లేదా ఓబీసీ పీడబ్ల్యూడీ ఆర్ ఓబీసీకి సో మొత్తం 3 కేటగిరీస్ చెప్పాను చూడండి. ఒకసారి మళ్ళీ చెప్తా చూడండి. యూఆర్ అంటే అన్రిజర్వ్డ్ లేదా ఈడబ్ల్యూఎస్ లేదా ఓబీసీ పీడబ్ల్యూడీ. అండ్ నార్మల్ ఓబీసీ అంటే ఓబీసీలో కూడా ఎన్సీఎల్ నాన్ క్రిమీ లేయర్కి మొత్తం 7 attempts ఉంటాయి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ మళ్ళీ నార్మల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో లిమిట్, అంటే లిమిటే ఉండదు. సో ఇక్కడ ఒకసారి నేను అటెంప్ట్ గురించి చెప్తానన్నా కదా. ఒక అటెంప్ట్ అంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళారు, ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారు అండ్ మెయిన్స్ పోయింది. సో ఇక్కడ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారంటే మీ ఒక అటెంప్ట్ పోయినట్టు. సో ఫర్ సపోజ్ ఇంకొక కేసు ఉండండి, మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యారు బట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వలేదు.
సో దెన్ మీ అటెంప్ట్ పోలేదు, అలానే ఉంటుంది. సో ఇలా ఉంటుంది అటెంప్ట్ అంటే. ఆన్లైన్ అప్లికేషన్ లింక్ అనేది కింద ప్లేస్ చేస్తాను డిస్క్రిప్షన్లో. మీరు ఎవరైనా అప్లై అనుకునే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దీని గురించి ఒకవేళ ఎలా అప్లై చేసుకోవాలి లేకపోతే తెలియకపోయినా మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పారంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను ఎలా అప్లై చేసుకోవాలి ప్రతిదీ అని. అండ్ మేబీ ఎస్బీఐ పీఓ కూడా వచ్చింది కాబట్టి మేబీ ఎస్బీఐ క్లర్క్ కూడా ఒక మంచి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్తో మళ్ళీ ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయొచ్చు. మేబీ టైం గ్యాప్ ఎక్కడ లేకపోయినా కూడా వాళ్ళు ఎక్కడో చోట మధ్యలో చూసేసి పెట్టే ఛాన్స్ అనేది ఉంది. పీఓ నాకు తెలిసి ఇప్పుడు పీఓ వస్తుంది, ఐబీపీఎస్ వచ్చిన తర్వాత మేబీ రావచ్చు. మధ్యలో కొంచెం గ్యాప్ కనబడుతుంది అక్టోబర్లో, మేబీ ఆ టైంలో రావచ్చేమో. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ దట్ నోటిఫికేషన్. అండ్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్, ఓబీసీలో కూడా ఎన్సీఎల్ నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్. అండ్ ఇవి కనుక మీరు తీసుకోకపోతే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ ఇవి ఏజ్ లిమిట్ అనేది ఒక విషయం చెప్పలేదు ఇందాక, అది ఏజ్ లిమిట్ యాజ్ ఆఫ్ ఏప్రిల్ 1 నుంచి తీసుకున్నాడు. సో మేబీ ఒకవేళ ఎవరైనా ఈ 4 monthsలో పోతుంది అనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. వాళ్ళు కూడా ఎలిజిబుల్, అంటే అంతకుముందు April 1 కన్నా ముందు ఉన్న వాళ్ళకి. అంటే కొంతమంది ఉంటారు 30 years దగ్గరకు వచ్చి ఈ 1 monthలో పోవటం 2 monthsలో పోవటం చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళు. సో వాళ్ళు కూడా ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. పెట్టుకోండి ఎవరైనా ఉంటే. కాకపోతే ఈసారి కొంచెం కట్ ఆఫ్ పెరిగే ఛాన్స్ అనేది ఉంది ఎక్కువ. లాస్ట్ ఇయర్ మనం చెప్పినట్టు ఎస్బీఐ పీఓలో 60 నుంచి 63 ఉంటుందని చెప్పాను. సో అలానే ఉంది. ఈసారి కూడా ఇంకా పెరగచ్చు కానీ అది తగ్గదు. ప్రాక్టీస్ అనేది బాగా ఉండాలి. 1 month మ్యాక్సిమం ఉంది టైమ్. సో వీలైనంత మీరు ప్రాక్టీస్ ఎంత చేయగలరో అంతా చేయండి. సో దాని తర్వాత మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ చాలా ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఉపయోగపడుద్ది. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే అప్లికేషన్ గురించి ఏమైనా ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఏమన్నా తెలియకపోయినా డెఫినెట్లీ కామెంట్ చేయండి. I will definitely respond to you. And thank you for watching till the end. Don't forget to subscribe our channel. Please like the video and share it. Thank you.